ఏంటి బాబా వర్షంలో కూడా పని చేసేద్దాము లేదే కుమారి అక్కడ మంది 35 కొందలు వేసాం కదా ఆ కొందల్లోన సైడ్లు ఇలాగా మన కొందకి ఇలాగ వెయ్యాల అంటే దాని సపోర్టింగ్ కి అది మనకి 8 కొందలు షార్టేజ్ వచ్చింది ఆ షార్టేజ్ కి ఇగో ఇవి చేస్తాను అనమాట ఎందుకు ఇప్పుడు అవి దాన్ని పడిస్తే బాగుంటది అని చెప్పేసి ఇప్పుడు వెళ్ళి ఇగో ఇవి తెచ్చాను నాకు సరి బెండ్ చేయడం రాదు ఏదో నేర్చుకున్నాను అలాగా సరేగానే టీ పెట్టావా టీ పెట్టు పాలు ప్యాకెట్లు తెస్తారా వెళ్ళి వర్షం పడుతుంది ఎలా పడుతుంది అనుకున్నా వర్షం అయితే ఫుల్ పడుతుంది రావట్లేదు ఇంకా చేస్తాను ఎలాగలే చూడు పాప వచ్చేది కదా మరి వచ్చేస్తుంది పాప వచ్చే టైం అయిపోయింది అలాగెళ్ళి తెచ్చియండి పాలు ప్యాకెట్ టైం 4 అవ్వలేదా ఏమో తెలియదు చూడలే సరేలే లేకపోతే ముందు పాలు ప్యాకెట్ తెచ్చేద్దాను తర్వాత ఇంకో ఇది ఒకటే ఉంది కుమారి అగో ఇవి చేశాను చేసి వెళ్తాను ఏంటి కావాలి ఒక పాలు ప్యాకెట్ ఏదైనా వర్షం బాగా చల్లగా ఉందుకో మరి ఏదైనా చేద్దామా చేద్దాం ఏదో ఒక పకోడీ చేద్దాం సరేనా పాప వచ్చే టైం అయింది కదా ఇంకో చూడండి ఇన్ని చేశాను చూడు నా బిల్డింగ్ చూడు ఎలాగొంది ఎంత వంక టెంకర్ ఉంది వర్షం కుమారి గొడుగు తీసుకురాయే ఏంటి వర్షం తగ్గట్లేదు అసలు బాబురే బాబు ఫుల్ పడిపోతుంది వర్షం తీసిపెట్టి పారుతుంది కుమారి డబ్బులు ఇవ్వలేదు బాబురే బాబు వర్షం దారులు కురిసేస్తుంది అయ్యా జ్యోతి నాయనా పాల ప్యాకెట్ ఒకటి అది పావు కేజీ ఎంత శనగపిండి వద్దు ప్యాకెట్ వద్దు నాయన ఎందుకు ఇప్పటికే పచ్చిమిరపకాయలు ఉన్నాయా పచ్చిమిరపకాయలు ఒక 10 రూపాయలవి 15 రూపాయలు శనగపిండి ఇచ్చి ఎంతది 15 బాగా తక్కువ ఉందయ్యా 30 రూపాయలు తెచ్చిలే నాయనా 30 తెచ్చే 30 ఓ బాబే మీ పిల్లలు ఆటోకి వెళ్ళిపోతాండ్రా పోను మంచి పని చేసావులే
ఏడు మా పిల్లలు వచ్చినంత వరకు అటే సూపు ఇక ఇవి ఉంచేసి గబిని రావాలి టీ తాగేసి పిల్లలు వెళ్ళిపోతారు. అదే 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 ఎలా తీసుకోండి ఆటోకి కాదు ఇంతకుముందు గత సంవత్సరం ఎంత ఇచ్చారు నాయన బస్సు మీద ఏ భారతి భారతి వెళ్తాను రైట్ బస్సు వచ్చేస్తుందా సరే సరే వచ్చేస్తా టైం ఎంత అవుతుంది ఆయన సెల్లోని వీడియో అవుతుంది మరి ఎలాగా టైము కనిపిస్తుంది లేకపోతే ఇలాగ వెళ్ళిపోతాను 54 అయిందా ఒక పని చేయి మీ పిన్ ఏమొచ్చేసి 40 ఇచ్చింది ఉన్నది మన ఖాతాలో రాయు నేను చెల్లికి తీసుకుని వస్తాను మరి 4 అయిపోయింది మళ్ళీ ఇంటికి వెళ్ళి వస్తే టైం అవ్వదు నాన్న అక్కడ ఉండి అక్కడ ఉంచిలే నేను వస్తానా మళ్ళీ అందరు పిల్లలు వెళ్ళి మరి అది రాలేదనుకో చూడు ఏడుతుంది అది అందులోకి ఆడడానికి ఇది వర్షం ఒకటి తగ్గట్లేదు కదా ఆ ప్లేస్కి వచ్చిందిలా అంత ఫుల్ నీళ్ళు ఉన్నాయి ఎక్కడికి ఇప్పుడు ఎందుకు వెళ్తాను పిడుగులు గట్ట పడుతుంది బావా పొలం కట్టాలకో సరే 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 వెళ్ళు అలాగే బావ ఇంకా బస్సు రాలేదు నేనైతే వచ్చేసాను కానీ ఇంకైతే బస్సు రాలేదు కొంచెం వర్షం కారణంగా ఎక్కడైనా ఆగి ఉంటుంది 4 అయితే అయిపోయింది వర్షం అయితే బోర్న వర్షం విపరీతమైన వర్షం ఏటి ఇవన్నీ వస్తున్నాయేమో బాగుంది బస్సు ఇంకా రావట్లేదు ఎప్పటికి వస్తుంది అటు వర్షం అయితే తగ్గిపోయింది నువ్వు మంద ఆసుకుని ఇంటికి వచ్చి రాన్నాను నీకు వచ్చిందిరా గోవిందా రోడ్డు మీద ఉంది చూసుకో రోడ్డు మీద ఉందా ఒక పిగటలు ఆడతావు నువ్వా తీ బండిది జాగ్రత్త అమ్మా అలా గొడవ పట్టుకు చెప్తాను నేను పట్టుకో ఎత్తుకుంటాను వర్షం పడుతుంది నీకు అమ్మా కొట్టుకెళ్ళు అని ఆ సరుకులు వేస్తాడు అయినా జ్యోతి అక్కడ మన సామాన్లు ఉన్నాయి చెలికిచ్చిరా తెచ్చిరా తల్లి నీకు వద్దులే పకోడీ చేద్దా అమ్మాయి మరి ఇంకెందుకు వద్దునా అన్న ఎందుకు అమ్మ పకోడీ చేస్తారా రావచ్చు అమ్మ మరి వాళ్ళు ఇద్దరు రావాలి ఏంటి ఇక్కడికి వచ్చేసరి వర్షం తగ్గిందిలే నాన్న
వెళ్ళు అమ్మకిచ్చి సరుకులు చూపి అమ్మ యూనిఫామ్ ఇప్పి ఇప్పు సరే తీ ట్రై తీ ఎండిపోయినాయి కుమారి ఎండిపోయినాయి పండిపోయినాయి రెండు ఇక్కడ ఉల్లిపాయలు కోస్తున్నావు అయితే ఉల్లిపాయలు కూడా వేస్తావా బాగుంటుందా పావు కేజీ 15 రూపాయలకి ఎంత రవ్వ ఇచ్చాడు కుమారి అంతా వేస్తావా చల్లగా ఉంది కదా వర్షం బాగా పడ్డది పడుతూనే ఉంది అత కోడిగుడ్లు కొనేసి ఇచ్చేసావా కొట్టుకెళ్ళావేడి చివరి కొట్టుకెళ్ళావా ఇప్పుడు మనం కొన్ని దగ్గరికే అర్రే అతనికి అబ్బాయి ఇబ్బంది పడిపోతుందమ్మా ఒక పక్క టీ కుమారి ఒక పక్క టీ ఒక పక్క పకోడీ వేసి ఇచ్చి చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే సూపర్గా ఉంటుంది ఈ రెండు కాంబినేషన్ పకోడీ చాయ్ ఎలా ఉంటుందంటే ఎక్సలెంట్ ఉంటుంది కదమ్మా బాగుంటుందా సరే అమ్మా మామిడిపడి తింటావా కొనాను నీకోసము కలెక్టర్ మామిడమ్మా అదేం పర్వాలేదు మంచిది అది అంతే జస్ట్ మంచిది కోస్తాను శాకు ఎటు చూపిస్తానమ్మా కట్ చేసింది చూపించు మామిడి పండు కట్ చేస్తాను కదా మామిడి పండు చూపించాలి నువ్వు ఇలాగే చేస్తావా కెమెరామ్యాను అవునరా తల్లి ఇంకో చూడు ఏది తీసుకుంటావు పెద్దది తీసుకుంటావా చిన్నదే పెద్దదా సరే ఇగో తీసుకో ఇగో తిను బాగుందా చూపించు సూపర్ తిని చాలే నూనె అంతగానో నూనె ఇలా కుమార్ భలేగా వేస్తావు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవద్దని చెప్పి నాన్న కొండమని చెప్పు సరేనా వండు టీ అవుతుంది అని చెప్పు ఉంటానన్నదే సరే
కుమారి పని చెయ్యి, ఇది ఇచ్చి అది తర్వాత నువ్వు చెయ్యి. మా టీ గీతమ్మ ఎక్కడికి వెళ్ళావు? మేడ మీద ఏడు చేస్తున్నారా? పకోడి తినవా? ఈరోజు చల్లగా వర్షం, చాలా మంచి కాంబినేషను, చాలా బాగుంది అసలు. గీతమ్మా రా తల్లి, రా తిందురా. చూడు వేడిగా ఉంటది. ఏమా వేడిగా ఉందా? చూసుకో, చాలా సూపర్గా ఉందండి మా కుమార్. ఈ రోజు అయితే వెదర్ని బట్టి చేసింది, అయితే కష్టపడి నేను వెళ్ళాను. అంత వర్షంలో కూడా బోరున వర్షం పడదు అసలు. ఇదే మాకు ఫస్ట్ టైం ఇంత వర్షం పడ్డాము మా ఊరికైతే. ఈ సంవత్సరానికి చాలా పెద్ద వర్షం పడ్డదండి అసలు. గీతమ్మ బస్సు ఎక్కడ మాపేశారు? 4 గంటలు రావాల్సింది బస్సు, ఇంచుమించులోన గంట ఆలస్యం వచ్చింది కదమ్మా. బొబ్బిలిపేట దగ్గర ఆపుసారమ్మా. ఆ బస్సు ఆపుసారండి, అంత పెద్ద వర్షం పడ్డది. ఇదండి ఈరోజు వీడియో. మీకు కావాలంటే రండి, పకోడీ అండ్ చాయ్ ఫ్రీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం, ఉంటాను, బాయ్.